హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ డిజైన్స్. ఈరోజు మా కస్టమర్‌కి డిజైన్ చేసిన 2 బ్లౌజెస్ చూపిస్తాను. సేమ్ డిజైన్ కానీ 2 డిఫరెంట్ వేస్‌లో వేసాము బ్యాక్ నెక్ అనేది. అదొకసారి చూద్దాము ఏంటి అనేది. ఇదొచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. దానికి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. హ్యాండ్స్‌కి ఆ బోర్డర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము హ్యాండ్ కింద బోర్డర్ కింద ఒక 1 ఇంచ్ లాగా వర్క్ అనేది వేసాము. దాని కింద అటాచ్ చేసుకునేలాగా. సో, సింపుల్ డిజైన్ అండి. జస్ట్ ఒక 1 ఇంచ్ వస్తది హ్యాండు. బ్యాక్ నెక్ వచ్చేసి వీళ్ళు బ్యాక్ ఓపెన్ అడిగారండి. సో, రౌండ్ నెక్కే కింద బ్యాక్ ఓపెన్ ఇచ్చామనమాట. సో, రెండిటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఇచ్చి వేసాము. సేమ్ అదే డిజైను వీళ్ళకి కూడా బ్యాక్ ఓపెన్ అండి. కాకపోతే హై నెక్ వచ్చేసి కింద షేప్ ఇచ్చామనమాట. ఓవెల్ షేప్ లాగా అలా ఇచ్చామనమాట. బ్యాక్ ఓపెన్ ఇది కూడా. సో, 2 సేమ్ డిజైనే కొంచెం డిఫరెంట్. ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా స్టార్ నెక్ లాగా అడిగారండి. సో, అట్లా స్టార్ నెక్ లాగా డిజైన్ చేసామనమాట. సో, సింపుల్ డిజైనే 2 డిఫరెంట్ వేస్‌లో మనం నెక్‌ని డిజైన్ ఇలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ మోడల్ చూద్దామండి. వీళ్ళకి కూడా హ్యాండ్స్ పెద్ద బోర్డర్ ఉందండి. అది వేసుకుంటా అన్నారు. సో, అందుకని కింద వరకే మనం బోర్డర్ అటాచ్ చేసేలాగా కింద వర్క్ ఇచ్చామండి. ఒక సైడ్‌న మనం ఇచ్చాం అనమాట వర్క్ అనేది. ఆ వర్క్ వచ్చేసి చూడండి అచ్చం మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా ఉంటుందండి వర్క్ అనేది. కింద స్కాలప్ వస్తుంది బోర్డరు. స్కాలప్ వచ్చేసి పైన ఒక రౌండ్ సర్కిల్ ఫ్లవర్‌లా వచ్చి దాని చుట్టూతా కుందన్స్ లాగా అలా వస్తుందండి. లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ అనేది అసలు మనకు అచ్చం మగ్గంతో చేసినలాగా ఉంటుంది ఆ ఫినిషింగ్ అనేది. లుక్ అయితే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే. అండ్ దీని బ్యాక్ నెక్ వచ్చేసేసి అది కూడా స్కాలప్ వచ్చేసింది. మన హ్యాండ్కి అయితే ఏదైతే డిజైన్ ఉందో అదే నెక్ చుట్టూతో కూడా స్కాలప్ వచ్చి అలా వచ్చేస్తుంది. అండ్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి. మన దగ్గర డిజైన్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఇందాక చూపించినట్టు ఒక సేమ్ డిజైనే మనం డిఫరెంట్ వేలో కస్టమైజేషన్ చేసామండి. రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ పెట్టాము. అలానే హై నెక్ బ్యాక్ ఓపెన్ పెట్టాము. సో, మన దగ్గర అలాంటి అవైలబిలిటీ ఉంటుందండి. కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనము. సో, ఈ డిజైన్స్ ఎలా ఉన్నది మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి.